ఘాటి అనుష్క కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా ఘాటి నిన్న శుక్రవారం సెప్టెంబర్ 5న థియేటర్స్ రిలీజ్ అనే విషయం తెలిసిందే. ఇక సినిమా ఎలా ఉంది అని చూస్తే అంటే మొదటి 10 నిమిషాల్లోనే ఈ సినిమా అంటే ఎక్కడ ఆంధ్ర ఒడిస్సా బార్డర్లో జరుగుతున్నట్టు చూపిస్తారు. ఈస్టర్న్ ఘాట్స్, అక్కడ ఏదో గంజాయి పెరుగుతుంది, గంజాయిలో రకాలు, ఆ విలన్స్ సెటప్ అంతా ఓ 10 నిమిషాల్లో సెటప్ అంతా చూపించారు. ఆ సెటప్ అంతా అయిపోయాక మనకు మెయిన్ అనుష్క అండ్ సింపుల్గా ఇంట్రడ్యూస్ చేశారు అనుష్కని. ట్రైలర్లో చూపించినట్టు ఏదో బస్ కండక్టర్ లాగా. ఆ తర్వాత హీరో విక్రమ్ ప్రభు, ఇతరు తమిళియను, మన శివాజీ గణేశన్ కొడుకు, శివాజీ గణేశన్ మనవడు, శివాజీ గణేశన్ కొడుకు ప్రభు కొడుకు విక్రమ్ ప్రభు. ఇతను హీరో హీరోయిన్ కూడా సింపుల్గా ఇంట్రడ్యూస్ చేశారు, ఎటువంటి హంగామా లేకుండా. కథలోకి తీసుకెళ్ళాడు డైరెక్టర్ మన క్రిష్. ఒక అరగంట పాటు చూసేసరికి మనకు అర్థమైపోతుంది. అంటే ఈ ఈస్టర్న్ ఘాట్స్లో, ఈ కొండల్లో, ఈ ఘాటీలు అంటే అక్కడ ఉండే ప్రజలు, గిరిజనులు ఈ గంజాయిని పండించి అక్కడ ఉన్న ఏమంటారు ఒక సిండికేట్, మన పుష్పాలో సిండికేట్ మాదిరి, అక్కడ ఎర్రచందనాలు, ఇక్కడ గంజాయి మొక్కలు, అంతే తేడా. వాటికి సప్లై చేయడము, వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడము, ఇంతే సినిమా. అక్కడ మనకు అంటే స్క్రీన్ ప్లేలో కొద్దిగా డిఫరెంట్గా చూపించి, అంటే ఎవరో వీళ్ళకి సిండికేట్కి ఆపోజిట్గా ఎవరో ఏమో చేస్తున్నారు అన్నట్టు చూపిస్తారు. అది మనకు తెలుసు, మనకి ఇంకా అది ఎవరు చేస్తున్నారు ఏం కథ, ఇంకా హీరో హీరోయిన్లే అనేసి. అలా ఇక విలన్లకి వాళ్ళు ఎవరో తెలియడము, విలన్లు రివెంజ్ తీసుకోవడము. ఇంటర్వెల్కి వచ్చేసరికి సినిమా ఇంకా ఎలా ఉందంటే, నాకు ఫస్ట్ హాఫ్ చూసేసరికి పుష్ప సినిమాని ఎగ్జాక్ట్గా కాపీ కొట్టేశాడు క్రిష్. పుష్పాలు ఎర్రచందనం అయితే ఇక్కడ గంజాయి, అది క్లియర్గా అర్థమైంది. అక్కడ హీరో అబ్బాయి అయితే ఇక్కడ హీరో అమ్మాయి, అంతే తేడా. ఇక ఇంటర్వెల్ షాట్ వచ్చేసరికి ఇంకా హీరోయిన్కి ఏదో అన్యాయం జరగాలి కాబట్టి ఇక ఆ సీన్లు చూస్తే నాకు ప్రతిఘటన సినిమా గుర్తొచ్చింది. ప్రతిఘటనలో విజయశాంతికి ఏదైతే జరుగుతుందో సేమ్, అంటే క్రిష్ జనాలు మర్చిపోయారు అనుకున్నాడేమో, ప్రతిఘటన సీన్లని కాపీ కొట్టేశాడు. సో ఫస్ట్ హాఫ్ గంట 10 నిమిషాలు చూసేసరికి సినిమా నాకు పుష్ప ప్లస్ ప్రతిఘటన ఈజ్ ఈక్వల్ టు ఘాటి అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ గంట 20 నిమిషాలు అయితే ఇంకా దారుణంగా ఉంది సినిమా. టార్చర్కి పరాకాష్ట ఉంది. ఇంకా ఏం లేదు, ఇంకా హీరోయిన్ అంటే ఇంటర్వెల్లో హీరోయిన్ చేతగా అని ఏమంటారు బేలగా చూపించి, ఇంటర్వెల్ తర్వాత హీరోయిన్ని ఒక ఆది పరాశక్తి లాగా, ఇంకా విలన్స్ అందరినీ ఒకరి తర్వాత ఒకరిని, అంటే చిన్న విలను, ఆ తర్వాత ఇంకో పెద్ద విలను, ఆ తర్వాత ఇంకో పెద్ద విలను, అలా వరుసగా వాళ్ళని చంపుకుంటూ రావడమే సినిమా అంతా. ఇంకా సెకండ్ హాఫ్ అంతా గంట 20 నిమిషాల పాటు ఇదే. ఇంకా హీరోయిన్కి ఎలివేషను, విలన్స్ని చంపడము, హీరోయిన్కి ఎలివేషను, విలన్స్ని చంపడము, ఇదే నడిచింది. ఇంకా మధ్యన జగపతి బాబు క్యారెక్టర్, అంటే మనకు పుష్పలో మనకు పోలీస్ ఆఫీసర్ ఉంటాడు కదా, మన మలయాళం యాక్టర్, ఆ టైప్లో జగపతి బాబు క్యారెక్టర్ పెట్టుకున్నారు అంతే. అస్సలు ఎందుకు ఇలా తీశారు సినిమా, అసలు ఏమన్నా సినిమా అని అనిపించింది నాకైతే. అసలు అనుష్క శెట్టి అంటే అసలు అనుష్క మనకు విక్రమార్కుడు ఏంటి, మనకు అరుంధతి ఏంటి, రుద్రమదేవి ఏంటి, బాహుబలి ఏంటి, అలాంటి అనుష్కని తీసుకొచ్చి మరి ఏం చెప్పి ఒప్పించాడు క్రిష్. కానీ క్రిష్ కూడా ఎలా నచ్చిందో. క్రిష్ అసలు ఒక గమ్యము, ఒక వేదము, ఒక కంచె, ఒక కృష్ణ వందే జగద్గురము, ఒక గౌతమిపుత్ర శాతకర్ణి, ఇలా మంచి సినిమాలు తీసిన క్రిష్ అసలు ఇలాంటి స్క్రిప్ట్ ఎందుకు ఎంచుకున్నాడో నాకైతే అర్థం కాలేదు. బ్యాక్డ్రాప్ బాగుంది, కొత్తగా ఉంది. ఆ ఈస్టర్న్ ఘాట్స్, ఆ గంజాయిలో రకాలు, శీలావతి అనే గంజాయి రకము, ఇలా అంతా సెటప్ బాగుంది. కానీ ఆ స్టోరీ ఏదైతే ఉందో, బ్యాక్గ్రౌండ్ కొత్తది, కథ పాతది, జస్ట్ రివెంజ్ డ్రామా అంతే. ఇంకా అనుష్క అసలు ఎందుకు ఒప్పుకోరిందో అలాంటి క్యారెక్టర్కి. ఫస్ట్ హాఫ్లో చూస్తే ఆమెకి హ్యూమిలియేషను, అసలు ఏమో, అసలు ఏది ఒక్క పర్సెంట్ కూడా, ఒక్కటంటే ఒక్కటి పాజిటివ్ ఈ సినిమాలో. ఒక పాటన, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఒక యాక్టింగ్, ఒక డైలాగా, ఒక సీన, కథన, ఏమీ లేదు అసలు. ఎందుకు తీశారు, ఎందుకు చూసాము అని ఏం అర్థం కావద్దు. నాకు చాలా బాధేసింది అసలు. అనుష్క శెట్టి తను ఇన్నాళ్ళు సంపాదించుకున్న మంచి పేరు కాస్త ఈ ఒక్క సినిమాతో తుడిచిపెట్టుకుపోయింది అనిపించింది నాకు. అనుష్క అంటే ప్రతి ఒక్కరికి పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ అరుంధతి అండ్ బాహుబలి. ఇప్పుడు ఇలాంటి సినిమాలు చేయడం వల్ల, అంటే మెయిన్ అనుష్క సైజ్ 0 సినిమా నుంచి ఆమె డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఆ లావ్ ఎక్కడము, ఆ తర్వాత ఇక సినిమాలు చేయలేకపోవడము. అసలు ఈ సినిమా ప్రమోషన్స్లో అయితే కనపడలేదు అనుష్క. కనపడకపోయింది. ఈ ఆడియో ఇంటర్వ్యూలు ఏందో అసలు మరీ దారుణం. అసలు
ఎందుకులే ఇంకా సినిమా అయితే ఇంకా దారుణంగా ఉంది. అసలు క్రిష్ అంటే ఇంకా అయిపోయింది అనుకుంటా క్రిష్ పని. నాకు తెలిసి కొండపొలం నుంచే క్రిష్ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. అనుష్క అండ్ క్రిష్ ఇద్దరు ఈ సినిమాతో కనుమరుగైపోతారు. ఇంకా వాళ్ళకి ఇంకా సినిమాలో భవిష్యత్తు లేదని క్లియర్గా అర్థమైపోయింది. సో నేను ఏదో మినిమం అని ఉంటుంది అనుకున్నా. ఘాటి టైటిల్ డిఫరెంట్గా ఉంది, బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్గా ఉంది, కానీ కథనము, చిత్రీకరణ, దర్శకత్వము అన్నీ పోయాయి సినిమాలో. ఎందుకులే ఇంకా ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడినా అంత మంచిది. నేనైతే బలయ్యాను ఈ ఘాటీకి. సో మీరెవరు బలవద్దని నేనైతే నా ఫ్యామిలీకి చూపాను, నా ఫ్రెండ్స్కి రికమెండ్ చేయను. మీకు కూడా అదే చెప్తున్నాను. ఇక థియేటర్స్లోకి వెళ్ళి చూస్తాము అనుష్క కోసం, నాలాగా అనుష్క అంటే ఇష్టం అంటే ఇక మీ కర్మ. రేపొద్దున ఓటీటీలో వస్తున్నా చూస్తాము అంటే ఇంకా ఓటీటీ కూడా వద్దని చెప్తాను నేను. అంత చండాలంగా ఉంది సినిమా. అస్సలు చూడలేము, 2.5 గంటలు అసలు భరించలేము. సో చూడకపోవడం మంచిది. అనుష్క మీద మనం అరుంధతిగానే గుర్తుపెట్టుకుందాం, రుద్రమదేవిగానే గుర్తుపెట్టుకుందాం, వేదంలో సరోజగానే గుర్తుపెట్టుకుందాం, విక్రమార్కుడు హీరోయిన్గా గుర్తుపెట్టుకుందాం, బాహుబలి దేవసేన గుర్తుపెట్టుకుందాం. కానీ ఇలాంటి ఘాటీలు మన వల్ల కాదు. అది ఈ ఘాటీ. నా రేటింగ్ వచ్చి 1/5 బ్యాడ్ అని చెప్తాను. సో క్రిష్ పని అయిపోయింది. ఈ సినిమా దెబ్బతో మన అనుష్క పని కూడా అయిపోయింది. ఓకే, బాయ్.